అందరికి శనార్థనల్లా అంత మంచిగా ఉండరా? నేను మీ పోస్ట్ అతని ముసలోడు ఆడుకొచ్చిండు ఏదో కథ మళ్ళీ ముంగలేసుకుంటున్నా అనుకుంటురా? ఏం లేదు, ఇక మనం పాలమూరు జిల్లా అంటే మన మహబూబ్నగర్ జిల్లా ఉండదుగా, మహబూబ్నగర్ జిల్లాలో బాలనార్ మండలము ఇక పెద్దరేవల్లి గ్రామం అయితే తెలిసిందే. ఇవాళ జాతర చాలా పెద్దగా అవుతుందంట. ఇక మా పోరాడు చెప్తే వచ్చిన ఇక అట్లనే మా ముసలిది కూడా పొద్దుగాల నాకు చెప్పకుండా చేయకుండా లేచి వచ్చి జాతరకు వచ్చింది. ఇంతగా ముసలి ఎక్కడ పోయింది, ఏం కథ, జాతరకు వచ్చిందా ఎక్కడ పోయింది అనేది ఇక దేవులాడతా నేను. అట్లనే ఇక జాతరకు సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక అడుగడుగు మీకు కళ్ళకు కట్టినట్టు చూపెడతా. ఆలోచన చేయకుండా జాతరలకు పోదాం. ఇక ఈ ఊరు ఎట్లకెళ్ళి రావాలి ఏం కథ అంటే మనకు హైదరాబాద్ నుంచి 72 కిలోమీటర్లు ఉన్నది. ఇక మన పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి ఇక 45 కిలోమీటర్ల దూరం ఉంది. ఎట్లా రావాలి పోషి తాత అని అడుగుతుర్రా? ఎట్లా అంటే చెప్తా చూడండి. ఇక MGBS బస్ స్టాండ్ నుంచి చక్కగా ఇక మన మహబూబ్నగర్ బస్సు కానీ ఇక కల్వకుర్తి ఇక బస్సులు ఉంటాయి. ఇక బస్సులు ఎక్కితే చక్కగా ఇక బాలనార్ కాడ వచ్చి దిగి ఆడికెళ్ళి ఇక ఆటో 10-12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చక్కగా ఆటో ఎక్కి రావచ్చు వీడికి. అట్లే మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా బాలనార్ కాడ దిగి చక్కగా ఆటో ఎక్కి రావాలి. పోయిస్తాత అది ఇది కాదు అంటానంటురా? మా తన కార్లు ఉన్నాయి, సైకిల్ మోటార్లు ఉన్నాయి అనుకుంటారా? ఇక ఎక్కువ చక్కగా గూగుల్ మ్యాప్ అంటారుగా, ఇక అది పెట్టుకొని చక్కారండి. అది నాకు దొరుకుతలేదే పోయిస్తాత అంటే ఇక కింద ఉండదుగా డిస్క్రిప్షన్ అంటారుగా, అట్లా పెట్టినా ఇక అది వస్తే చక్కగా ఇడికే వస్తారు. ఇక అదని జాతర అంటే బొంగులు పుట్టినాలు కనబడాలి. నాకేందో వచ్చినా నీ శ్వాసన కొట్టబట్టే నా ముక్కుకు ఏందమ్మో. అమ్మో బుబ్బుడాలు బాగానే ఉన్నాయి. అమ్మా ఏంది ఇది? అబ్బో శాఖన అంటే నాకు పానము. ఎట్లా ఏం కథ? బజ్జీలు 20 రూపాయల ప్లేటు, ఇదెంత? 30 రూపాయలా? ఇక ముందైతే పోయి దేవుని దర్శనం చేసుకొని వస్తా అమ్మా, సరేనా? దేవుని దర్శనం చేసుకొని వచ్చి ఇక పోయేటప్పుడు జర రుచి చూసిపోతా. ఇంకా ముంగల్ కోదాం. ఇంకా ముంగల్ పోయి ఏం కథ ఏంది లక్షణం అంతా చూస్తా. అలానే నాయన ఏందో కాలుస్తున్నావు చీకలా? ఏంది చీకలు అంటే చీకలే కాలుస్తారా? దానికి ఏమైనా పెడతారా? ఎట్లా ఏం కథ ఏం లక్షణము? 80 రూపాయలు అంటే చీక 80 రూపాయలా? పావు కిలో 80 రూపాయలా? వస్తా ముందుగా దేవుని దర్శనం చేసుకొని వస్తా నాయన. ఇక ముందు దేవుని దర్శనం చేసుకోకుండా తింటే మనకు పాపం తగులుతుంది. పోయేస్తా, పైకి పోయేస్తా జర్ర. కొండు ఎర్రమ్మని కనబడుతున్నది రో. ఇక చికెన్ మటన్ బాగానే ఉన్నట్టున్నది జాతరలా. పైన దేవుని దర్శనం చేసుకో. ఈ నాయన ఏమో కొట్టబట్టే. నాయన ఏంది ఇది? తలకాయ పెద్ద మనిషి తలకాయనా? ఇదేంది నాయన? నువ్వు పైన దేవుని పెట్టుకొని కింద తలకాయలు కొడితే ఎట్లా? దేవుడు దర్శనం చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అంతే అంటావా? వస్తా ఇక పోయేటప్పుడు నేను కూడా ఇంత తీసుకొని పోతా. పైన దేవుని దర్శనం చేసుకొని వస్తాం. మళ్ళా ఎవరు ఏం కథ? మనది ఇదే లోకల్ అంటే నాకు తెలియదు నాకు ఇంగ్లీష్ రాదు. పెద్దరేవాళ్ళా? సరే ఉంటా. ఇంకా ముంగల చూసే మస్తున్నది. ఈ అమ్మాయి ఏమో కాలువబట్టి ఏందమ్మో ఏమో వేస్తున్నావు? చేపలా? అబ్బో దేవుని కాడ గీదేందమ్మా? మీరు అంతా నీసే పెట్టిర్రు అంతే అంటావు. ముందులా దేవుని మొక్కలే ఇంకా తినాలా అంటావు? వస్తా. ఎంత ఏం కదా? 30 రూపాయలకు ఒకటి. వస్తా, దేవుని దర్శనం చేసుకొని వస్తా. నేను వచ్చినందుకు 50కి 2 చూసిరు కదా? మన ఛానల్ పేరు చెప్పుర్రి, చెప్తే 50కి 2 ఇస్తుందంట. ఇక్కడ అమ్మోళ్ళు ఏమో చేస్తున్నారు. ఏందమ్మో శాఖనా? అయ్యబ్బో నీసా అంటే పానమ్మాయ నాకు. కానీ దేవుని దర్శనం చేసుకోలేను. ఎట్లా ఏం కథ? చేసుకొని వస్తున్నా. ఎట్లా ఏంది? 20 రూపాయలు డప్పా? వస్తా దేవుని మొక్కేస్తా తల్తా ఉంటా. ఇక అమ్మోళ్ళంతా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిరేం కదా? చిన్నరేవాళ్ళ అంటే జాతర పెద్దరేవాలి, మీరు అందరూ చిన్నరేవాలి. వస్తా జర మీదకి పోయేస్తామ్మా. అమ్మో ఇక్కడ బుబ్బులాలు కూడా అమ్ముతున్నట్టున్నావు. అమ్మో బుబ్బుడమా? ఏంది ఎట్లా ఏంది? వస్తా దేవుని మొక్కి వస్తా జర. అంత మంచిగా ఉండరా మరి? ముసలాయన అడిగినా అని చెప్పు. జాతరలో మనకు సుక్క ముక్క అయితే బాగానే కనబడే. ఇక జర్ర ముంగల్కి వచ్చినాక ఇక పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి బాగానే దొరికినాయి. ఇంకా ముంగల పోదాం. ఇంకా ఏం కథ ఏం లక్షణం అంతా అడిగి తెలుసుకుందాం. నాయనా బొంగులు పుట్టినాలు అమ్ముతున్నా? ఎట్లా ఏంది డబ్బా? బొంగులు ఎట్లా డబ్బా? ఏం కథ? ఏందో నాకు వినబడతలేదు. శివుడు ఇలా వాడదు నాకు.
20, 30, 40. సరే సరే, మళ్ళీ వచ్చేటప్పుడు తెచ్చుకుంటా. ఇలా జిలేబీ కూడా బాగానే గమగమలాడుతున్నది. నాయనా ఏమేమి ఉన్నాయి, ఏం కథ? జిలేబీ, మిక్చర్, బాదుషా, మైసూర్ పాక్. మరి నాకు జిలేబీ కావాలి, ఎట్లా పావు కిలో, ఏం కథ? 50 పావు కిలో. తీయ ఉంటదా, కారం కారం ఉండదా? తీయగానే ఉంటది. తింటే నోట్లే పోతుంది అయితే. పోతుంది. ఇక్కడ మనకు ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఆలయానికి ఓనికే 2 రకాల ఉంటుంది తోవ. ఒకటి మెట్ల మార్గము, ఇంకోటి ఏమో రోడ్డు మార్గం ఉంటుంది. ఇట్లని మొక్కిపోతే ఇక ఇంత పుణ్యం వస్తుంది, వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి భక్తులు భావిస్తారు. ఇక మనం కూడా మెట్లతోనే పోదాం. ఇక ఈ మెట్లు అయితే ఇక గ్రామస్తులు ఏర్పాటు చేసారు. ఇంకా అసలైన మెట్లు ఇంకా ముంగల ఉంటాయి. దాదాపు 300-400 మెట్లు ఉంటాయి. ఇక సూతమ్మ దేవుని మీద భారం వేసి మెట్లయితే ఎక్కుదాం. ఇక దేవుని ఆశీస్సులు ఉంటే మనం ఎట్లాగానే ఎక్కుతాము. ఇక చెప్పిన కదా ఈడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు అని. ఇక ఎట్లా అంటే ఈడ అడుగడుగున ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తుంటాడు. ఇక మనము జర్ర మెట్లు ఎక్కంగానే ఇక మన కుడిసే బందుకు పెద్ద పెద్ద గుండ్లు కనబడతాయి. ఇక ఆ గుండ్లలో మన తిరుమలనాథ స్వామి ఉన్నాడు. అంటే ఈడ వెలిచి ఇక్కడ ఉన్న మన ఊరిని అంతా చూసుకుంటాడు. అంటే ఏమేమి జరుగుతున్నది అంటే కూడా ఈడికెళ్ళి ఒక కన్ను పెట్టి చూస్తుంటాడు. మనం కూడా దగ్గరకు పోయి జర దర్శనం చేసుకుందాం. ఇక జాగ్రత్తగా అయితే రావాలి. ఎట్లా అంటే ఇక గుండ్లు రప్పలు రాళ్ళు ఉంటాయి. ఇక తోవలేదు, చూసి రావాలి. ఇక అమ్మా నా నుంచి ఇక ఏమో ఇక అంత దేవుని మీద భారం. ఇక ఇక్కడ కనబడుతుందిగా ఇక మన తిరుమలనాథ స్వామి ఇక ఊరి దిక్కు మళ్ళీ ఉంటాడు. ఎప్పుడు ఊరికి ఆశీస్సులు ఇస్తూ ఉంటుంది. ఇక మొక్కుదాం. చూడుర్రి, బాగా చూడుర్రి, మొక్కుని మీరు కూడా. పెద్ద మెట్ల కాడ చాలా విశిష్టత ఉంటుంది. ఏంటంటే ఈడ బొట్లు పెట్టి మొక్కుతారు. అదేవిధంగా ఇక్కడ పక్కకు కనబడుతుందిగా ఈ గుంతలలో నూనె పోసి దీపాలు ముట్టిస్తారు. తిరుమలనాథ స్వామి గోవింద గోవింద. నాకు ఇక్కడ మళ్ళా ఇంకో ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. మనం సగం ఎక్కంగానే ఇక మనకు ఆయాసం అయితే మళ్ళొకసారి ఇక్కడ దేవుణ్ణి మొక్కుకొని ఎక్కితే మళ్ళీ మనకు అంత ఎక్కి అంత బలాన్ని ఇస్తాడు. మనం కూడా మళ్ళీ ఒకసారి మొక్కి పైకి ఎక్కుదాం. మనము దాదాపు 70-80% ఇక మెట్లు ఎక్కిన తర్వాత మనకిడ భైరవ స్వామి కనబడతాడు. నగ్నంగా ఉండి ఇక్కడ ఒక చేతుల కత్తి పట్టుకొని ఇంకో మరో చేతుల శిరస్సు పట్టుకొని ఉంటాడు. వరకు కల్లెపల్లి మాజీ ఎంపీటీసీ వచ్చిండు. ఇక రఘునందన్ నాయన వచ్చిండు. మీరు దర్శనం చేసుకోరు కానీ మీకు ఎట్లా అనిపిస్తున్నది? మరి మాకైతే ఎప్పుడు ఇయర్ వస్తాం ఇక్కడ. ఇక ప్రతి సంవత్సరం వస్తాం. మాకు దగ్గరనే కదా కల్లెపల్లి. పెద్దరేవెల్లి నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దగ్గరనే వస్తాము. దగ్గరనే ఉంటది. ప్రతి ఇయర్ వస్తాం. ఇక మరి ఉండనా ఇంకా జాతర చూపించే షాన్ ఉండదు. మరి ఉంటా దండాలు. ఇక మొత్తానికైతే మెట్ల మార్గాన పైకి వచ్చినాము. ఈ ఎట్లెక్కాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం ఈ మెట్లెక్కలేము. ఎందుకంటే మనకు అక్కడ తిరుపతిలో ఎట్లా మెట్లు ఉంటాయో ఈడ కూడా అట్లే మెట్లు ఉంటాయి. మొత్తానికి దేవుని దయ వల్ల మెట్లు ఎక్కినాం. ఇంకా ఆలోచన చేయకుండా దేవుని దగ్గరకు పోయి ఏందేంది ఎట్లా విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇక మనము గుళ్ళే కోకండే ముందే ఇక్కడ మనకు పెద్ద కళ్యాణ మండపం కనబడుతుంది. ఈ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణంతో పాటు ఇంకా గ్రామంలో ఉన్న ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా, స్థలం లేని వాళ్ళు కూడా ఇక్కడ కళ్యాణాలు ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇంకా ఇట్లనే ఇంకా ఎవరైనా కాలం చేసిన వాళ్ళు కూడా వస్తే ఇక ఎక్కడనో గుడికోకుండా ఇక ఈయనే గుడి దగ్గరకు వచ్చి ఈయనే నిద్ర అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. మనకు ఇందులో సత్యనారాయణ స్వామి రథాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చేస్తున్నారు కూడా.
మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరిపించారు, అంగరంగ వైభవంగా ఇక్కడ జరిపిస్తారు. ఇంకా అప్పట్లో ఇక ఈ మెట్లు కూడా రాతితోనే నిర్మించారు. ఇక ఈ నీళ్ళు తలుకుంటే కూడా పుణ్యం వస్తుంది అని చెప్పి భక్తులు భావిస్తారు. ఇంకా ఈ గుండం ప్రత్యేకత చెప్తా చూడండి. ఈ గుండం మొత్తం రాళ్లతోటి నిర్మించారు. ఈ గుండానికి ఏంటంటే మొత్తం ఉన్నది కూడా గుండు మీదనే ఉంది, కానీ ఒక్క చుక్క నీరు కలుషితం కాకుండా ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళే నీటి సెల్మలు ఊడుతుండే, ఆ నీళ్ళు చాలా పవిత్రంగా ఉంటుండే. ఇంకా ఇప్పుడు చాలా పురాతనంగా అయ్యింది కాబట్టి నీటి సెల్మ ఊరట్లేదు. ఇక అట్లనే ఇక బోర్ల ద్వారా వాటి ద్వారా నీళ్లు పెడుతున్నారు. ఇక్కడ ఇంత రాయితోటి నిర్మించినా కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా బయటకు పోకుంటున్నాయంట. ఇక మనము గుడికి ఎదురుగా చూసుకుంటే ఇక కనిపిస్తుంది పెద్దగా ఈ ధ్వజస్తంభం ఇంకా పెద్దగా ఉండే. ఏమైందంటే అప్పట్లో ఇక దీన్ని కూలగొట్టిరు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటాము, ఇగో ధ్వజస్తంభానికి సంబంధించిన కింద అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి అట్లేనే. ఇక మనము గుళ్ళకి పోకంటే ముందే మనకి ఇక్కడ ఒక గుహలాగా కనిపిస్తుంది. అంటే ఈ గుహల ఏమైందంటే అప్పట్లో రంగాచార్యులు వాళ్ళ శిష్యులకు బోధన చేశారు. అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వచ్చి 25 రోజుల పాటు ఉండి వాళ్ళకి బోధన చేసిరంట అని చెప్పేసి ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా అప్పట్లో ఇక్కడ విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. అప్పట్లో ఏమైందంటే ఇక నిజాం కాలన ఇక రజాకార్ల కాలం ఉండే కదా, ఇక అప్పట్లో ఇక ఇక్కడ విగ్రహాలు కూడా చాలా ధ్వంసం చేసిర్రు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, అక్కడక్కడ కొన్ని ఇరిగిపోయినాయి. ఇక ధ్వజస్తంభాలు ఇట్లాంటివి చాలా చేసిర్రు ఇక్కడ. ఇక మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఇక చాలా టైం పడుతుంది. ఇంకా ఇట్లాంటి ఇక వీడియో చూస్తే ఇంకా కొన్ని సంస్థలు కూడా వచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక వీడియో చూడుర్రి. ఇంకా మనము లోపలికి పోదాము. ఇక్కడ గుండుకు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇక మీకు అది కూడా చూపెడతా. ఇక్కడ మనము గుళ్ళకి పోకుండా ముందే పెద్ద గుండుకు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇంకా అట్లనే నేను చెప్పినాక ఇందాక ఓ గుండుకు మొత్తం చరిత్ర శిలాశాసనం మొత్తం రాసి ఉంటుందంట అని చెప్పి ఇక అదే ఈ గుండు. ఇగో ఈ గుండుకే పైన మనకు ఆంజనేయ స్వామి ఇక్కడ శిలాశాసనం మొత్తం ఉంది. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన. వచ్చిన తర్వాత మనకు పెద్దగా ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఇక మనకు అక్కడ ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళా నూతనంగా ఏర్పాటు చేసిర్రు ఇదే ధ్వజస్తంభం. మనం అట్లనే ఇక్కడ కింద చూసుకుంటే మనకు గరుత్మంతుడు ఉంటాడు. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్తారు. మరింత ఆలస్యం చేయకుండా మనము ఇక గర్భగుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక గర్భగుడిలో పోదాం. మనకు ఇలా కనిపిస్తున్నాయిగా ఈ విగ్రహాలు. ఇప్పుడు మళ్ళీ ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయించినటువంటి విగ్రహాలు ఇవి. మనకు అక్కడ లోపల కనిపిస్తుంది కదా, అక్కడ స్వామి స్వయంభూ గుండుకే వెలిచిండు. మనకు భక్తులంతా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయ్యగారు ఉన్నారు, ఇక వీళ్ళని అడిగి ఆలయం యొక్క చరిత్ర ఏంది, ఏం కథ, ఇంకా స్వామి ఎట్లా వెలిచిండు ఏంది అనేది మొత్తం పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. నమస్కారం. ఇక నా పేరు పోస్ట్ తాత అంటారు. ఇక ఎంఎస్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వచ్చిన. ఇక మరి మన తాన జాతర అవుతున్నదంట, పెద్దగా అడిగి తెలుసుకుందాము చరిత్ర ఏందనే వచ్చినాము. జర మనకు ఆలయం గురించి చరిత్ర చెప్పు సార్. ఎంఎస్టీవీ ఛానల్ తరఫున సమస్త భక్తజనావరికి ఆశీస్సులు. ఈ గ్రామం పేరు పెద్దరేవల్లి గ్రామము, పాలమూరు జిల్లా, బాలానగర్ మండలము. మండల ప్రాంతానికి 9 కిలోమీటర్ల దూరం లోపల ఉన్నటువంటి ఈ యొక్క పెద్దరేవల్లి గ్రామము. ఈ గ్రామం లోపల ఈ గుడి అనేది చాలా పురాతనమైనది. క్రీస్తు శకము 7వ శతాబ్దము, సుమారుగా 7వ శతాబ్దానికి చెందినటువంటి చాళుక్యులు కావచ్చు, ఆ ప్రాంతం నుండి అంటే ఆ చాళుక్యులు ఉన్నప్పుడు నిర్మించినటువంటి గుడి ఇది. వారితో పాటు కాకతీయులు వాళ్ళందరూ కూడా దీన్ని అభివృద్ధి చేసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు తిరుమలనాథ స్వామి అంటారు.
తిరుపతి లోపల వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఆ వెంకటేశ్వరునే ఇక్కడ తిరుమలనాథుడు అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ యొక్క తిరుమలనాథ స్వామి అనేటటువంటి మహాదేవుడు తిరుపతి లోపల ఉన్నటువంటి మహానుభావుడు ఒక్కడే. ఆయన అక్కడ మొదటి తిరుపతి అయితే ఇది రెండవ తిరుపతిగా ప్రసిద్ధి. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి గుడి. ఈ స్తంభాలు కనిపించేటటువంటి ఈ స్తంభాలు మాత్రము గంగాపూరు చెన్నకేశవ స్వామి ఉన్నాడు కదా, అతనికి ఈ యొక్క తిరుమలనాథ స్వామి అన్నగారైతారంట, అంటే సోదరుడు. అయితే ఆ యొక్క గంగాపూరు చెన్నకేశవ స్వామి ఈ యొక్క స్తంభాలు తీసుకొని పోతున్నాడట. ఈ ప్రాంతం నుండి తీసుకొని పోతూ ఉంటే ఇతడు పెద్దవాడు కాబట్టి చెన్నకేశవ స్వామిని, అరే నాకు కూడా 4 స్తంభాలు వేసిపోరా అని అన్నాడట. అంటే ఈ 4 స్తంభాలను వేయడం జరిగింది. గంగాపూర్ పోయి చూసినా ఇక్కడ చూసినా ఈ యొక్క స్తంభాలు ఎలాంటి భేదం లేకుండా ఒకే విధంగా ఉన్నాయి. ఇక ఈ యొక్క లోపల ఉన్నటువంటి తిరుమలనాథ స్వామి అనేది పూర్వం నుంచి ఉన్నది. అయితే ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది. అయితే ఈ యొక్క ఆలయానికి మధ్యల నుండే 365 మెట్లు ఉన్నది. మెట్ల మార్గం గుండా రావాల్సి ఉంది. ఈ మెట్ల మార్గం నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా కొంగు బంగారమై వెలిసినటువంటి ఆ స్వాముల వారు ప్రజలు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి వాళ్లకు వివాహం జరుగుతుంది. సుదీర్ఘమైనటువంటి రోగాలు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి ఈ తిరుమలనాథ స్వాముల వారికి కింది నుండి పై వరకు మెట్లకు బొట్లు పెట్టుకున్నా సరే, లేదా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేసుకున్నా సరే, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా సరే, ఈ యొక్క భగవంతుడి కృపాకటాక్షం చేత వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అవి చరిత్ర లోపల ఉన్నాయి, పూర్వం ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మేము కూడా చూస్తున్నాం అన్నమాట. అయితే ఇది వైష్ణవాలయం కాబట్టి దీని పక్క లోపలనే ఆల్వార్లు అని ఉన్నారు. అంటే మనకు ఆ యొక్క 16-15వ శతాబ్దం ఆ ప్రాంతం లోపల రామానుజాచార్యులు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళు ముగ్గురు కూడా త్రిమతాచార్యులు. 3 మతాలను ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము, ఈ 3టిని కూడా ప్రబోధన చేసినటువంటి త్రిమతాచార్యులు. అందులోపల ఇక్కడ రామానుజాచార్యుల వారి యొక్క ప్రతిమ కూడా పక్కనే మనకు కనిపిస్తుంది. అవునవును. ఆ యొక్క అతని యొక్క శిష్యులు వాళ్ళను ఆల్వార్లు అంటారు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇక మధ్య లోపల ఆ యొక్క దొంగలు పడి ఆ యొక్క విగ్రహాలను భూస్థాపితం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గుడికి కింద మెట్ల దాడిన తర్వాత ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టు పైన పూర్వం నుండి కూడా కామాక్షిదేవి వెలిసి ఉన్నది. ఆ కామాక్షిదేవిని కూడా ఈ యొక్క దుండగులు ఎదభాగము, కాళ్ళు, పీఠము ఇవన్నీ కూడా ధ్వంసం చేసి పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని అపహరించడం జరిగింది. అది అపహరించిన తర్వాతనే ఈ యొక్క ఆలయం కొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఈ యొక్క అభివృద్ధికి పుంజుకుంటుంది. కాబట్టి ఈ యొక్క స్వామివారి చరిత్ర చాలా పెద్దది. పూర్వం నుండి కూడా చాలా పూర్వకాలంలో కూడా ఇక్కడ వేసేటటువంటి ఎవరైనా చేన్లు పంటలు వేసుకున్న వాళ్ళకు కూడా అప్పుడేముండే బొంతపురుగాని ఉండే. అవును. చేనుదోమ, ఇవన్నీ పంటలకు సంబంధించినటువంటి రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఉన్నప్పుడు కూడా మా పూర్వీకులు పెద్దలు ఉన్నప్పుడు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నప్పుడు కూడా ఆ పెద్దలు ఒక 5 సార్లు తిరుమల స్వామికి విడిచిపెడుతున్నాం.
అని చెప్పి ఆ 5 సార్లు ఆవిడ దగ్గర పోకుండా ఆ 5 సార్ల లోపల ఎంతైతే ధాన్యం పండుతుందో ఆ ధాన్యాన్ని భగవంతుడికి అర్పిస్తే ఆ విధంగా చెప్పితే ఆ రోగం పోయేదన్నమాట. పేరు దేవుని పేరు తలుచుకుంటే ఇక 5 సార్లు అట్లా ఇడిచి పెడితే ఇక ఆ రోగము ఏది రాకుంటుండే, పంటకు ఏది ఆటంకం రాకుంటుండే, ఏది రాకుండే అనమాట. అదే విధంగా ఇంకొక చరిత్ర ఏముందయ్యా అంటే, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా, ఏ దేవస్థానాన్ని తిరిగినా కూడా తూర్పు ముఖాభిముఖుడై ఉంటాడు భగవంతుడు, తూర్పు ముఖానికి ఉంటాడు. అవును. కానీ ఈ ఆలయ చరిత్రలో మన మాత్రము తూర్పు ముఖానికి లేదు. అవును. ఎందుకంటే మనకు మొన్ననే పోయింది ముక్కోటి ఏకాదశి. అవును. ముక్కోటి ఏకాదశి నాడు సర్వ వైష్ణవ దేవాలయాల లోపల ఉత్తర ద్వార దర్శనము అనేటటువంటిది చేయడం జరుగుతుంది. అవును. అంటే ఉత్తర ద్వారం ఉంటేనే దర్శనం చేసుకుంటారన్నమాట. ఇక్కడ మాత్రము సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉత్తర ద్వార దర్శనమే ఉంది అనమాట. ఇది ఉత్తర ద్వార దర్శనం. ఏకాదశి కాకుండా ఎప్పటికీ కూడా ఉత్తర దిక్కెళ్ళి వచ్చి దర్శనం చేసుకోవాలి స్వామిని. ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనమే ఇక్కడ ఉంది అనమాట. భగవంతుడు ఉత్తర ముఖాముఖుడై ఉన్నాడు. ద్వారం కూడా మనం వచ్చేటటువంటి జనులు కూడా ఉత్తర ద్వారం నుండి వచ్చి పశ్చిమ ద్వారం గుండా కిందికి వెళ్ళడం జరుగుతుంది. ఇక మరి ధన్యవాదాలు స్వామి, మాకు ఇంతగానం తెలియని చరిత్ర చెప్పారు కాబట్టి ఇక మళ్ళీ వచ్చేసారి వచ్చి ఇంకా ఏమేమి అభివృద్ధి అయ్యింది, ఏం కథ అనేది కూడా మొత్తం చూపెడతా. ఇక నాకు కూడా సమయం తక్కువ ఉన్నది, ఇంకా కింద జాతర చూపించేది ఉండదు. మరి ఉంటా, సెలవు తీసుకుంటా. దండాలు. ఇక చూసిరు కదా నల్ల, ఇక దేవుడు ఎంత చక్కగా ఉన్నాడు. ఆ గుండెకి వెళ్ళి ఎంత మంచి ఆశీర్వాదం ఇస్తున్నట్టుందో. ఇక ఇక్కడ భక్తులు కూడా చాలా వస్తారు. ఇక మనము కూడా బాగా దేవుని దగ్గరికి వెళ్ళి చూసినాం కాబట్టి ఇక మీరు కూడా మొక్కుండి ఇక రానోళ్ళు ఉంటారు కదా, ఇక ఇక్కడ చూసి దర్శనం చేసుకోండి. మరి అట్లనే ఇక్కడ మన బంజారా మహిళలు కూడా ఉన్నారు. ఇక అమ్మలను కూడా అడుగుదాము. అమ్మ ఏడికెళ్ళి వచ్చిర్రు? మందలాపురం దేవునికి చూసి రావాలి, మొక్కి రావాలి అని వచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? చాలా రోజులే మేము వచ్చి. మీకు ఎట్లా అనిపిస్తున్నది వస్తుంటే? మంచిగానే అనిపిస్తుంది. మీరు అనుకున్న కోరికలు ఏమన్నా నెరవేరుతున్నాయా లేకపోతే ఏం లేదా? మంచిగానే అవుతున్నది, మంచిగానే అవుతుంది, మంచిగానే వస్తున్నాం, మంచిగానే పోతున్నాము, మంచిగానే అవుతున్నాం. జాతర అయితే మంచిగా అనిపిస్తున్నది అయితే మీకు? మంచిగానే అనిపిస్తుంది. మరి ఇక ఉంటా, మరి సెలవు తీసుకుంటా. సెలవు తీసుకుంటాను. ఇక్కడ మన ఆలయ కమిటీ చైర్మన్ స్వామి ఉన్నాడు. ఇక ఈ సార్ని అడుగుదాము ఏం కథ ఏంది, ఇక్కడ ఈసారి జాతరకి ఎట్లాంటి ఏర్పాట్లు చేసారు, ఏం కథ. సార్ నమస్తే. నమస్తే. ఇక మన ఎంఎస్టీవీ తెలుగు, మీ ఎంఎస్టీవీ తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మా ఛానల్ తరఫున. ఇక మన జాతర ఎట్లెట్లా అవుతున్నది, ఏం కథ అంట అని చెప్పి ఇక చూపిద్దామని వచ్చినాం మేము ఎంఎస్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇక మీరు ఆలయ కమిటీ చైర్మన్ అని మాకు తెలిసే ముచ్చట, ఇక అట్లా మీ దగ్గరకు వచ్చినాము. ఇంకా మీరు ఈసారి ఎట్లెట్లా ఏర్పాట్లు చేసారు, ఏం కథ? ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. గత 10 సంవత్సరాలతోటి ఒక పాడుపడ్డ గుడి ఉండే, కాకతీయ రాజుల కాలం నుంచి గుడి ఇది. మన జిల్లాలో 3 ఉంటాయి. ఒకటి ఒక మిర్జిల్ మండలం ఒకటి ఉంది. మన ఇక్కడ మిర్జిల్ మండలం, ఈ 2 మండలాలు మహబూబ్నగర్ జిల్లా కాకతీయ రాజుల కాలం, గొల్లత గుళ్ళు ఇవన్నీ. దీన్ని ఎవరు పట్టించుకోలేదు, విగ్రహాలు ఏంటి లేవు. జాతర అయితే సాగేది ఎవ్రీ ఇయర్ జనవరిలో డిసెంబర్ లాస్ట్లో వస్తుంటాయి, పౌర్ణమి పట్టుకొని వస్తుంటాయి. అయితే దాన్ని తీసుకుంటా ఈడ చిత్రవాసం జరిగిన గుడిని ఫస్ట్ ఏం చేసిన, ఊర్ల నుంచి కరెంట్ లైన్ తెచ్చిన, కింది వరకు తెచ్చి వేరే వేసి ఇక్కడ లైనింగ్ తీసుకొచ్చిన. ఇక ఊళ్ళకి వెళ్ళి దాకా కరెంట్ తెచ్చారు. అది ఫస్ట్ తెచ్చిన, తర్వాత రోడ్ అయిపోయింది, రోడ్ చేసిన. ఫస్ట్ ఏం చేయండి, లైట్ తెచ్చిన, లైట్ వేసి పై చేసి పైన మొత్తం కప్పు పోసిన, మొత్తం శిథిరాలు చేసిన. కప్పు పోసినాక లోపల ఏం చేసిన, అంతా లోపల మన ఎండమెంట్లో రీసేషన్ చేసిన. రీసేషన్ చేసి వాళ్ళ సలహాల ప్రకారంగా పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన గుడి ఇది. అవును, గోడలు. దానికి ఒక 4 ఇంచుల మంది గోడలు పెట్టించి ప్లాస్టింగ్ చేసి టైల్స్ చేసిన, ఇంకా బయట అంతా ప్లాస్టింగ్ చేయించిన. ఒక్కొక్క సంవత్సరం ఒకటి చేసిన, మళ్ళా సంవత్సరం ఇది కట్టించిన. ఇది 7-8 ఇయర్స్ అవుతుంది. ఒక హాల్ 60/30 హాల్ కట్టించిన. పెళ్లిళ్ళు అవన్నీ ఫ్రీగా చేసుకుంటారు. ఎవరికి ఏమో నాకు పైసలు ఇవ్వాలి అభ్యంతరాలు ఏంటివి లేవు. అట్లా జరుపుకుంటూ వస్తున్నా. కొంచెం ఊరు పాలిటిక్స్ అవి నన్ను ఇబ్బంది పెడుతుంటారు. మొన్న కూడా ఇబ్బంది పెట్టి కేసులు అయినా అవైనా. అయితే ఇప్పుడు సాఫ్గా నడుస్తుంది. పోలీస్ క్యాంపులు పెట్టి నా శిష్యుడు గ్రామ సర్పంచ్ అయ్యిండు, అతన్ని పెట్టుకొని నడిపించి తొందరలోనే ఇది కంప్లీట్ చేస్తా. ఒక గుడిలాగా వేసేస్తా. అంత రాజగోపురం అయిపోతుంది,
పక్కన కంపౌండ్ వాళ్ళు అయిపోతే అక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ఎంట్రన్స్ అవుతుంది, చుట్టుముట్టు చేసి క్లోజ్ చేస్తా. ఇక మా సర్పంచ్ సలహాలు తీసుకోండి. సరే. అయినా నాకు అది ఇచ్చారు, ఇది నాకు ఎండమెంట్ నుంచి మేనేజింగ్ ట్రస్ట్ ఇచ్చారు. ఓకే, అట్లా నడుపుతున్నా. సరే సార్, ఉంటాం మరి. ఓకే, నమస్తే. మీ ఎంఎస్సి టీవీకి ఇన్ని ఇక అట్లే పక్కల మన పెద్దరేవల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు కూడా ఉన్నారు. ఇక అట్లని వాళ్ళని కూడా అడిగి ఇంకా వాళ్ళు ఏ విధంగా జాతరని ముందుకు తీసుకుపోతారు అనేది వాళ్ళ మాటల్లో కూడా 2 ముచ్చట్లు అడుగుదాం. సారు దండాలు. ఇక నేను ఎంఎస్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వచ్చిన సారు. ఇక మన ఈడ పెద్దరేవల్లిలో జాతర జరుగుతున్నానంట, చాలా పెద్ద కథనంట. ఇక ముచ్చట నాకు శివనవాడే ఇక అట్లానే వస్తాయి. ఇక మీరు సర్పంచ్ అని తెలిసే ఇక ఈడ మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేపిస్తారు, ఏం కథ? ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అంటే గత వారం రోజుల నుంచి ఆలయ చైర్మన్ గారు, మా కార్యకర్తలు, తిరుమలనాథ భక్త బృందం అంతా కలిసి ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుమలనాథ స్వామి అంటే చాలా మహిమగల్ల దేవుడు. కోరిన కోరికలు కొంగు బంగారం చేసే దేవుడు. అంటే ఏ కోరిక కోరుకున్నా మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా అది నెరవేరుతుంది ఖచ్చితంగా. అట్లా మొక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పెద్దరేవల్లి గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల నుంచి చాలా వరకు చుట్టుపక్కల ఇంచుమించు 100 గ్రామాల నుంచి ఇక్కడ హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు పొందిపోతారు. దీని గురించి ఇంత ముందుకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేకుండే, రోడ్డు సౌకర్యం లేకుండే, సారు కళ్యాణ మండపం లేకుండే. ఈ చైర్మన్ గారు అయినాక కళ్యాణ మండపం దాదాపు ₹1,00,00,000 పైన ఆయన సొంతంగా డబ్బులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆయనతో పాటు మా సహకారం తీసుకొని మేమంతా ఆయన సహకరించడం ఇదంతా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు త్వరలోనే రాజగోపురం మొన్న శంకుస్థాపన చేసినాం. దాదాపు 50 లక్షల పైన అది ఖర్చుతోని కూడుకున్నది. అది గిట్ట కంప్లీట్ చేసి చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ అంటే ఇది ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని మరో తిరుపతి లాగా ఉంది. అంటే అంత పవిత్రత ఉంది దేవాలయానికి. ఇక మరి ఉంటా సారు. ఇక మరి ఇంకా చూపించేటివి చాలా ఉన్నాయి. ఇక అవన్నీ చూపిస్తాం. మరి ఇక సెలవు తీసుకుంటా. దండాలు. థ్యాంక్ యూ మీ ఎంఎస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్కు. ఇక అట్లనే జర ముంగల్కి వచ్చినాక ఇక ఊరికి సంబంధించిన పెద్ద మనిషి కూడా ఉన్నాడు. ఆయనని కూడా అడిగి 2 ముచ్చట్లు అనుకుందాం, ఏం కథ ఏంది చరిత్ర అనేది. సారు నా దండాలు. ఇక మేము ఎంఎస్టీవీ తెలుగు ఛానల్కు ప్రజలకు అందరికీ నమస్కారం. ఇక మేము గుడి చరిత్ర ఏంది ఇక జాతర చూపిద్దామని వచ్చినాం సారు. ఇక మీరు కూడా పెద్ద మనిషి అని తెలిసే ఇక అట్లని ఇక మీ మాటల్లో 2 ముచ్చట్లు చెప్పుర్రి, ఏం కథ ఏంది? ఈ గుడి ఎప్పటి నుంచో మేము ఈ నిర్మాణానికి ఆదిరామారెడ్డి ధర్మకర్త అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళే స్థాపించారు ఇక్కడ గుడిని. అయితే ఈ గుడికి ప్రత్యేకంగా ఏముందంటే ఇక్కడ చుట్టుపక్కల తండాలు కానీ ఈ యొక్క కొండెపల్లె, కోమలపల్లె, ఇటు చూస్తే చిన్నరేవెల్లి, తొమ్మిరేకల, పెద్దాద్రాల, చిన్నాద్రాల, ఈ విధంగా చెప్పుకోవద్దు భోజనపేట, ఇవన్నీ రాజపూర్ కానీ ప్లస్ బాలనగరు, ఈ యొక్క ప్రాంతం తిరుమలగిరి, ఈ ముదంపల్లి, అన్నీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ఇది. ఎందుకంటే తిరుమల, తిరుపతి, వెంకటేశ్వర స్వామి తర్వాత మా యొక్క పెద్దరేవెల్లి ఈ యొక్క ఉండడం, ఈ యొక్క గుట్ట చాలా పవిత్రమైంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన భక్తులకు ఈ సంవత్సరం కోరిక ఏది కోరినా వచ్చే సంవత్సరం తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఈ ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయం కాబట్టి. అదేవిధంగా జాతర మన్నెంకొండ తర్వాత పెద్దరేవెల్లి జాతరనే బాగా పెద్ద ఎత్తున సాగుతుంది. అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చి అదేవిధంగా ఈ గుడి నిర్మాణంలో భాగంగా అదేవిధంగా ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ రావడం జరిగింది. అదేవిధంగా రోడ్డు కానీ ఈ సౌకర్యం కానీ ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కానీ ఇవన్నీ చేసిన ఇంకా ముందు కూడా తప్పకుండా తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత పెద్దరేవెల్లి దేవస్థానం కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్క వచ్చిన వారికి భక్తులకు కోరికలు నెరవేరుతుంది. కాబట్టి ఈ యొక్క మీ యూట్యూబ్ ఛానల్కు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క గుడిని ప్రసిద్ధను, ఈ యొక్క గుడి ఈ యొక్క నమ్మకాన్ని, ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకతను ప్రజలకు చూపెట్టే మీ యొక్క ప్రయత్నం
ప్రత్యేకంగా మా ఊరి తరపున, మా ప్రజల తరపున, మా పెద్దల తరపున అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంఎస్ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్కు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీ ఛానల్ ద్వారా ఈ ప్రజలను కానీ, ఈ గుడి సౌకర్యాలు కానీ, గుడి చరిత్రను కానీ చూపిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా గుడి డెవలప్మెంట్ చేయడానికి, గుడి వారసత్వంగా గుడి దాత ధర్మదాత ఆది రమణారెడ్డి గారు మరి వారసత్వం నుంచి వాళ్ళ నాన్న నుంచి కానీ వాళ్ళ పూర్వీకుల నుంచి కానీ గుడి స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అందరం వీళ్ళ పార్టిసిపేట్ చేసి అందరం డెవలప్మెంట్ చేయడానికి మా ఊరు ప్రజలు కూడా చుట్టుపక్కల ఊర్లన్నీ తండాలు వాళ్ళందరూ ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసి ఈ రోజునాడు ఇంత ఘనంగా సాగుతుంది, వైభవంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ దేవుని కాడ చాలా దైవ ప్రత్యేకత ఉంది. ఏమన్నా కోరికలు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుంది. మేము ఎందుకు సంతోషపడవలసిన విషయం ఏంటంటే మేము కళలో కూడా ఊహించాలి. మిషన్ పడితే ట్యాంక్ ఇక్కడ ఇంత గుట్టపైకి ఇటుకు వస్తుందని కూడా కళలు కూడా ఊహించాలి. అట్లాంటి కళ నెరవేర్చుకున్నాడు తిరుమల దేవుడు. కాబట్టి ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. చాలా ఎత్తున భక్తులు వచ్చి బాగా మంచి దర్శనం చేసుకోవాలి. వాళ్ళ కోరికలు కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతాయని కోరుకుంటూ మీ ఛానల్కు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకందరికీ మీకు కూడా ధన్యవాదాలు నాయనా. శనార్థి బిడ్డ మంచిగా ఉండవా? మంచిగా ఉన్నా తాత. మా జాతరకు వచ్చినందుకు ధన్యవాదాలు తాత. మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఇక్కడ ఇంతగానం సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా. ఇక మరి జాతరలో మీ యువకులు ఎట్లెట్లా ఉండరు, ఏం కథ? ఇక రెండు ముచ్చట్లు చెప్పు నాయన. నువ్వు కూడా జాతరకు సంబంధించిన కొంచెం చరిత్ర చెప్పాలనుకుంటున్నా తాత. ఇక చెప్పు. ఇక మరి మన గంగాపురం అనే చిన్నకేశవ స్వామి ఆలయం ఉంది. అవును ఉన్నది. ఆలయానికి సమకాలీనమైన ఈ ఆలయము చాళుక్యుల కాలంలో నిర్మితమై ఆ తర్వాత చరిత్ర తర్వాత మారుతూ మన కాకతీయుల కాలంలో కూడా కొంత వారి పాత్ర కూడా ఈ గుడి పైన ఉన్నది. దానికి సంబంధించిన శాసనాలు ఇక్కడ ఈ బండ పైన ఒకటి, అటుపక్కన 2 శాసనాలు లభిస్తాయి మనకు. ఒకటి ఇంకో విషయం ఏంటంటే తాత 11వ శతాబ్దంలో రామానుజుల వారు ఇక్కడ వచ్చి ఒక 21 days ఇక్కడ తపస్సు చేసి ఈ గుడి ప్రాశస్యం తెలుసుకొని ఇక్కడ స్పెండ్ చేసిండు. కాబట్టి ఆయనకు గుర్తుగా ఈ పెద్ద బండరాయి ఉంది కదా, దాని కింద ఒక చిన్న దేవాలయం లాగా నిర్మించి రామానుజుల వారి ప్రతిమ, అతని శిష్యులు ఒక 10-15 మంది శిష్యుల ప్రతిమలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 18 మంది అంటే వైష్ణవ భక్తులను అల్వారులు అంటాం, శివ భక్తులను నయనారులు అంటాం. ఇది వైష్ణవాలయం కాబట్టి ఇక్కడ అల్వార్ల స్వామి గుడి, వాళ్ళ గురువు అయినటువంటి రామానుజుల వారి ప్రతిమ కూడా ప్రతిష్ఠితమైంది. కాలక్రమేణా దుండగులు మన లంక బిందెల కోసం అనేసి ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న చిలుక గాని అక్కడున్న అల్వార్ల స్వాముల విగ్రహాలు కానీ ధ్వంసం చేయడం జరిగింది. కాలక్రమేణా ఈ రాజరిక వ్యవస్థ తర్వాత మన నిజాం పరిపాలన కావచ్చు, బ్రిటిష్ పరిపాలన కావచ్చు, అప్పుడున్న జమీందారీ వ్యవస్థలో ఆదిరమణారెడ్డి వారి పూర్వీకులు ఈ ఆలయము నిర్వహణ బాధ్యతలు తీసుకొని ఇప్పటి వరకు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. తర్వాత కొంత వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది. ఎవరి చేతిలోకి వెళ్ళినా దేవాలయానికి అంత మంచిగా జరుగుతుంది. దేవుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మొక్కులు అంటే పెద్ద లక్షల్లో వేలలో కాదండి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. శ్రీవారి ఆలయానికి నడక ద్వారి మెట్లు. మెట్లకు మనము బొట్లు పెడితే చాలు, నీకు నెక్స్ట్ జాతర వచ్చే లోపు మీరు అనుకున్న కోరిక తీరుతుంది. మా ఫ్యామిలీలో 3 ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం మొక్కు ఉన్నా లేకున్నా మెట్ల ద్వారా మెట్లకు అలంకరణ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొక్కులకు తీరాలనేసి వ్రతాలు కానీ మెట్లకు బొట్లు పెట్టడం కానీ జరుగుతుంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల 15-20 గ్రామాలు ఇక్కడ పెద్దరేవులకు ఒక్క ఊరికే కాదు 10-20 గ్రామాలు కూడా ఇక్కడ జాతరని చాలా బాగా నిర్వహిస్తాయి. సో మీకు ధన్యవాదాలు తాత. శరణార్థి. మరి ఉంటా. దండాలు బిడా. దండాలు తాత. ఇక జాతర అంతా తిరిగి చూపిస్తా. ఇంకా షాను చూపించే కథ మంచి తాత. ఉంటాం. మరి మనకు ఇంతగానో సపోర్ట్ చేసి మా ఊరు జాతర చూపిర్రి, 10 మందికి చూపించి మా జాతర ఏంది, మా ప్రత్యేకత ఏంది, మా ఊరు ఏంది అని చెప్పేసి మనకి ఇంతగానో సపోర్ట్ చేసి మనం ఈ వీడియో తీయడానికి సపోర్ట్ చేసిన మన చెన్నకేశవులు గారికి కూడా మన ఛానల్ తరఫున ధన్యవాదాలు నాయన. ధన్యవాదాలు తాత. అంత మంచిగానే నాయన. ఇక జాతర అయితే మొత్తం చూపిస్తున్నాము, అంత బాగానే ఉన్నది. ఇక లాస్ట్ ముచ్చట్లు ఇక నీ దగ్గర ఒక 2 ముచ్చట్లు మాట్లాడి ఇక సెలవు తీసుకుందామంట అని చెప్పి వచ్చిన నాయన. మరి జాతర ఎట్లా అనిపిస్తుంది, ఏంది మీకు ఎట్లా అనిపిస్తుంది
ముందుగా మీ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఏంది తాత అంటే అసలు ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే ఉమ్మడి పాలమూరు జిల్లా లోపల మన్నెకొండ జాతర తర్వాత గంగపూర్ జాతర తర్వాత అత్యంత గొప్పగా జరిగే జాతర ఏదైతే ఉందంటే మా పెద్దరేవెల్లి తిరుమల స్వామి జాతర తర్వాత. ఎందుకంటే చుట్టుముట్టు సుమారు ఒక 30-40 గ్రామ పంచాయతీ నుంచి పబ్లిక్ ఇక్కడికి వస్తారు. ఇలవేల్పు దేవతగా దేవునిగా ఇక్కడ కొలుస్తారు దేవుని. కాబట్టి ఏమైనా మొక్కుబడులు ఉంటే ఖచ్చితంగా ఈ దేవుడు నెరవేరుస్తారనే నమ్మకాన్ని ప్రజల లోపల ఖచ్చితంగా ఉంది తాత. నేనేమంటున్నా తాత అంటే ఇదే జాతరని ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దేవస్థానాన్ని ఎండోమెంట్ లో ల్యాండ్ లో కలిపి ఎండోమెంట్ లో అంటే దేవస్థానాన్ని ఎండోమెంట్ లో కలిపి ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది తాత. మీరు ముఖ్యంగా గమనిస్తే అంటే ఊరు నుంచి ఇక్కడ కూడా రహదారి అనేది లేదు. ఇబ్బంది అవుతుంది. దుమ్ముద్దులు కూడా మీరు అబ్జర్వేషన్ చేసినట్టు అయితే పైన గుడి పైన కూడా కొన్ని ఇంకా కట్టడాలు కట్టే అవసరం ఉంది. రోడ్ కూడా ఇంకా మంచి చేసే అవసరం ఉంది. జాతర కూడా ఇంకా గొప్పగా జరిగే అవకాశం అయితే ఇక్కడ ఉంది. నా డిమాండ్ ఏంటంటే తాత మీ ద్వారా ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఏంటంటే ఈ గుడిని ఎండోమెంట్ లో కలిపి ఇంకా అభివృద్ధి చేసి మన హిందూ సాంప్రదాయాన్ని మన హిందూ సాంప్రదాయ గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తారని మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం తాత. ఇక తప్పకుండా నాయన ఈ విషయాన్ని కూడా మేము కూడా ఇక చైర్మన్ సార్ కు కానీ ఇక ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న సర్పంచ్ గారికి కానీ ఇక తప్పకుండా తీసుకోపోతాము. మా ముచ్చట తెలియజేస్తాము. ఇక మరి సెలవు తీసుకుంటాం. మరి దండాలు. ఇక మరి శనార్థి ఏడైనా మనకు ఏంటంటే ఎడ్ల బండ్లు తిరుగుతాయి. ఈడేంటంటే పొటేల్ బండ్లు తిరుగుతాయి. అంటే పొటేలు 2 పొటేలను కట్టి బండిలాగా కట్టి బండిలా ఫోటో పెట్టి ఇట్లా తీసుకొస్తారు. ఊర్లోకి వెళ్ళి ఇట్లా గుట్ట వరకు తీసుకొస్తారు. ఇక చూసిరు కదనల్లా పెద్దరేవల్లి గ్రామంలో ఉన్న తిరుమలనాథ స్వామి జాతర ఎట్లా జరిగింది ఏం కథ మీ కళ్ళకు కట్టినట్టు చూపించింది అనుకుంటా. ఇక మరి మనం మేము తప్పులు ఒప్పులు చేసి ఉంటే ఇక మీరే సరి చేసుకోవాలి. ఇంకేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలంటే కింద కామెంట్ అంటారుగా ఇక గంట పెట్టుర్రి. ఇంకోటి చూసి ఉత్తపోతున్నలా మీరు అట్లా పోకుండి ఇక్కడ పక్కన ఉన్నదిగా గంట గుర్తు కొట్టి ఇక గంట కొడితే ఇక్కడ మన తిరుమలనాథ స్వామి గుడి గంట కొట్టినట్టే తెలుసుగా ఆ ముచ్చట. ఇక గంట కొట్టుర్రు గట్టిగా. ఇక మరి ఉంటా సెలవు తీసుకున్నా దండాలు.